నే వచ్చేసా. హలో, నమస్తే అందరికీ. ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్, అమెరికాలో ఉండేటోళ్ళకి గుడ్ మార్నింగ్, ఇంకా రకరకాల దేశాలలో ఉన్న వాళ్ళకి ఆఫ్టర్నూన్ అయితే కనుక గుడ్ ఆఫ్టర్నూన్. ఏ టైంలో చూస్తున్నా తీసుకోరు. ఓకేనా? చలో షురు చేద్దాం బై. ఈ వీడియోలో 1 కాదు 2 కాదు 3 కాదు 4 టాపిక్లు మాట్లాడకపోతున్నాం. 1 3 ప్రోమోల గురించి, 2ది ఓటింగ్ పోల్ గురించి, 3ది ఫ్యామిలీ వీక్ గురించి, ఫ్యామిలీ వీక్ గురించి మాట్లాడబోతున్నా. 4ది అప్పు డేట్స్ ఏమున్నాయి, ఈ టాస్క్లో జరుగుతున్న అప్డేట్స్ ఏంది, ఆ రెబల్స్ ఎవరు, ఏంది కదా, కొత్త రెబల్ ఎవరు, పాత రెబల్ ఎవరు, అసలు ఏమి జరిగింది. నిన్న ఆల్రెడీ అప్డేట్స్ అన్నీ కలిపి ఇవాళ పొద్దుగాల మార్నింగ్ ఒక వీడియో పెట్టినా, చూసారు? 6కి పెట్టినా. దగ్గర 40,000 మంది ఏమో చూసారు. ఒకవేళ చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. ఇవి చూసినా చూడకపోయినా రాత్రి రివ్యూలు ఉంటాయి భయ్. రివ్యూలు చూడరా, అప్డేట్లే చూస్తారా, రివ్యూలు చూడరా? మిడ్ నైట్ ముచ్చట్లే గమ్మత్ అనిపిస్తాయా? ఎపిసోడ్ మంచిగా అనిపించదా? ఎపిసోడ్ ముచ్చట చూడరా? ఓహో, అది మేము కూడా చూస్తాం భయ్. ఇదైతే మేము చూడలేము కాబట్టి మీరు 5-6 గంటలు కూర్చుండి నిద్ర లేకుండా కష్టపడి చేస్తారు కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నా అంటారా? ఓకే, మీ ఆదరణకి సదా బానిసని. మీ ప్రేమ ఆదరణలకి ఆ దారుణాలు ఏందిరా, దారుణాలు కాదు, ప్రేమ ఆదరణకి ఆల్వేస్ బానిసని, కట్టు బానిసని, బట్టప్ప చిచ్చి కట్టప్పలాగా. రైట్. ఓకే, ఫస్ట్ 3 ప్రోమోలు వచ్చినాయి కదా. ఒకటి ఆల్రెడీ మనం పొద్దుగా డిస్కస్ చేసుకున్న ప్రోమోనే తనుజ లోపలికి వెళ్ళి చూపించారు. తనుజ ఆ హర్రర్ టాస్క్ రాబోతుంది. రాత్రి జలజ టాస్క్లో తనుజ వెళ్ళబోతుంది. సో ఆ జలజ టాస్క్కి సంబంధించింది, అదే జలజ అని ఎందుకంటున్నా అంటే సీజన్ 4లో మనకి జలజ టాస్క్గా ఆ టాస్క్ చాలా ఫేమస్ కాబట్టి జలజ టాస్క్ అని అంటుంటా. దయ్యం టాస్క్ అనగానే జలజ వస్తుంది, అప్పుడు దయ్యం వస్తుంది కదా, దయ్యం పేరు జలజ. సో ఆ జలజ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో తనుజ పోయింది, తర్వాత రీతు పోయింది. ఆడ పులి మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తా, దయ్యంకి టాయిలెట్ పోయిస్తా అని కూడా లోపల పోయింది. టిక్కు అని పోయి అని చెప్పి అన్నది కదా. నాకైతే అదంతా యాక్టింగ్ లెక్క అనిపించింది. తనుజ కొంచెం యాక్టింగ్ చేసినట్టుగా అనిపించింది, రీతు ఫుల్ ఆన్ యాక్టింగ్ చేసినట్టుగా అనిపించింది. కానీ ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి షోయల్ని రీక్రియేట్ చేస్తున్న వాళ్ళు, అంటే షోయల్ రేంజ్లో మనం నవ్విస్తున్న వాళ్ళు అయితే ఇంతవరకు జరగలేదు. అంటే అది ఫస్ట్ టైం చూడడం వల్ల కిక్ ఇచ్చిందేమో మనకు ఆ టాస్క్. కానీ ప్రతిసారి కూడా కొంచెం యాక్టింగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా భయపడితే అది తెలిసిపోతుంది. ఎందుకంటే నిజంగా భయపడితే మనకు నాకైతే డౌట్ అనిపించింది. కానీ ఓకే అబ్బా, ఏదో రకంగా నవ్వించే ప్రయత్నం అయితే చేస్తారు. వాళ్ళు పడుతున్న కష్టానికైనా మనం సపోర్ట్లు కొట్టాలి. సూపర్. రీతు, ఆ తర్వాత దివ్య పోతుంది. ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క మెంబర్ పోవాలి. ఒక రౌండ్ తనుజ, రెండో రౌండ్కి రీతు, మూడో రౌండ్కి దివ్య పోతుంది. దివ్య ప్రోమో అయితే మనకి వేయలేదు, చూద్దాం వేస్తారేమో. మరి దివ్య ఎటువంటి కంటెంట్ ఇవ్వలేదేమో. అంటే ఇప్పుడు తనుజకి యాక్టింగ్ వచ్చు కాబట్టి కొంచెం యాక్టింగ్ చేసింది. రీతుకి అంతకు మించిన ఓవర్ యాక్టింగ్ వచ్చు కాబట్టి కామెడీ యాక్టింగ్ కూడా చేసింది. దివ్య న్యాచురల్గా డాక్టర్ లాగా పోయి యాక్టర్ కాదు కదా, డాక్టర్ లాగా పోయి డాక్టర్ లాగా వచ్చిందేమో. అందుకని చెప్పి ఏంట్రా మనుషుల్ని కోచి అతుకుపెట్టే చెయ్యరా అన్నది, మీరేంట్రా జుజీబీ థింగ్స్ అని చెప్పి అట్లా పోయి ఇట్లా వచ్చిందేమో. ఎందుకంటే వాళ్ళకి ఎంబీబీఎస్ డాక్టర్లకి శవాలంటే భయం కాదయ్యా, వాళ్ళ శవాలతోటే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అట్లా పోయి వచ్చిందేమో, జుజుబీ అన్నదేమో. అందుకని చెప్పి ఆమె ప్రోమో వేయలేదేమో, మజా ఉండదు కదా అని వేయలేదేమో నేను అనుకుంటున్నా. చూద్దాం ఏమో. వీళ్ళిద్దరికంటే నిజంగా ఆర్టిఫిషియల్గా కాకుండా రియల్గా భయపడ్డదేమో తెలియదు, చూద్దాం. ప్రోమోలో వేస్తే తెలిసేది, ప్రోమోలో వేయలేదు కదా. సరే, ఇది ఫస్ట్ ప్రోమో. సెకండ్ ప్రోమోలో మనకి ఆ పాల దొంగతనంది ఉంది కదా. రాత్రి టెట్రా ప్యాకెట్లు తీసుకుపోయి స్టోర్ రూమ్లో పెట్టారు కదా. ఆ స్టోర్ రూమ్లో పెట్టిన తర్వాత ఎవరు ఇందులోనే అప్డేట్స్ కలిపి చెప్పేస్తూ ఉంటాం. మళ్ళీ పర్సన్ కాకురి సపరేట్గా అప్డేట్ చెప్తాను అంటే ఇందులో కూడా కలిపేసి మాట్లాడలో ఫ్లోలో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సరే, టెట్రా ప్యాకెట్లు లోపల పెట్టారు కదా, పాలు లేకపోయేసరికి ఓయ్యో పాలు లేవు పొద్దుగా వీళ్ళే డ్రామా స్టార్ట్ చేసిరు కదా. దివ్య నిఖిత అసలు పాలు కొట్టేసిరు, పాలు కనబడతలేవు అని చెప్పి స్టార్ట్ చేసింది. రీతు చౌదరి పాలు ఇవి అని చెప్పి స్టార్ట్ చేసిరు. రీతుకు తెలియదు కదా. సుమన్ శెట్టర్కి నాకేం తెలియదు అన్నట్టుగా అటు ఇటు తిరుగుతుంటే భరణి వచ్చి పాలు కొట్టేశారు తెలుసా అంటే, నిజమా, అవునా, పాలా అంటాడు. కళ్ళు మూసుకొని పెళ్ళి పాలు తాగింది, నాకేం తెలియదు అన్నట్టు నాటకాలు చేస్తాను. కొంచెం పొద్దుగా హడావిడి అయితే క్రియేట్ అయింది. టాస్క్ చిన్నదైనా హడావిడి పెద్దగా అయింది. దీని మీద డిస్కషన్లు, ఆర్ఎం మీద గొడవలు, ఆర్ఎం అంటే మన రీతు చౌదరి మీద గొడవలు. దివ్యనికితే అసలు ఆర్ఎంవి నువ్వేనా, అసలు చూసుకోవాలని తెలియదా అని చెప్పి నీకు స్టార్టింగే చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు జాగ్రత్తగా చేస్తాను. ఇప్పుడు చూస్తేనేమో పాలు కొట్టేసిరు, ఎవరు కొట్టేసిరు కనిపెట్టు అని చెప్పి అంటే పనిపెట్టడానికి తిరుగుతూ ఉంది రీతు చౌదరి. ఇన్ ద మీన్ వైల్ అందరికీ దొంగతనం జరిగింది. ఈ ఊళ్ళో దొంగతనం జరిగిందనగానే ముందుగా ఎవరింటి మీద అయితే పోలీసులు దాకిడి ఉంటుందో వారే సంజన గల్రా. అందరి చూపు సంజనక్కనే కొట్టేసింది. ఖచ్చితంగా సంజనక్కనే ఎత్తుంది. 7 గుడ్లు స్టోర్ రూమ్లో పెట్టి గుడుకని మింగేసిన కంటెస్టెంట్ తోపు తురుము దొంగతనాలలో తేరిన చెయ్యి ఎవరిది అని అంటే ఖచ్చితంగా సంజన గల్రా అంతే, ఖచ్చితంగా సంజనక్కనే అని ఫిక్స్ అయిపోయారు.
ఇక భరణి అన్నది సంజన చెప్పు సంజన ప్లీజ్ సంజన చెప్పు నీ పేరు తిప్పకుండా నేను అవి తీసుకొచ్చి మళ్ళీ పెట్టేస్తా ఓకేనా అని ఏంటంటే లేదన్నా అదన్నా ఇదన్నా అంటే నాటకాలు ఆడుతుంది. అంటే కంటెంట్కి స్కోప్ దొరికిందంటే ఇడిచిపెట్టదు. బేసిక్గా మంచి కంటెంట్ క్రియేటర్, కాకపోతే సందు దొరకలేదు. ఇప్పుడు సందు దొరికింది కాబట్టి ఇక ఎస్గో తగ్గేదేలే అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంది. సూపర్. తెలుసు కదా మనకి సంజనక్క గురించి. అంటే యాక్చువల్లీ టైం బ్యాడ్ లాగా నడుస్తుంది. టైం తన చేతుల్లో ఉన్న రోజులు టైం మొత్తం తన చేతుల్లో ఉన్నప్పుడు మొత్తం చక్రం తిప్పింది, చుక్కలు చూపించింది, మొత్తం హౌస్ అంతా తన చుట్టూ జరిగేది. కట్ చేస్తే ఇప్పుడు తను సైలెంట్ అయిపోయింది, తన చుట్టూ తిరుగుతూ ఉంది. సో ఓకే రైట్, ఏదో ఒకటి మొత్తానికి సంజనక్కకి మళ్ళీ టైం తన విశ్వరూపం చూపించే నట విశ్వరూపం చూపించే స్కోప్ దొరికింది. సో ఆడుకుంటుంది అందరినీ. నిన్న రాత్రి కూడా రెబల్ నువ్వే కదా అని అంటే ఓకే అంటుంది. నన్ను మాత్రం ఏమనద్దమ్మా అని చెప్పి ఇమ్మంజీలు బతిలాడుతుంటే నేనేమనరా, నీ జోలికి రాను ఓకేనా నేను ఉన్నాను కదా, నీకేం ఇబ్బంది లేదంటది. మా టీం జోలు కూడా రాకంటే మీ టీం జోలు అయితే నేను ఆలోచిస్తా, చెప్పలేను కానీ మాట ఇవ్వలేను కానీ నీ గురించి అయితే నేను నా కొడుకు రా నేనేమనరా నేను అంటుంది. ఉయ్యమ్మ దిగిపోయింది క్యారెక్టర్లోకి, అట్లా అద్భుతంగా ఎంటర్టైన్ చేయగలుగుతుంది. సో తనకు టైం వచ్చింది. రైట్, నెక్స్ట్ థర్డ్ ప్రోమోలో గౌరవ్ వర్సెస్ రీతు చౌదరి పంచాయతీ. రీతు చౌదరి మిల్క్ ప్యాకెట్స్ పోయినాయి అన్నాక ఇక్కడ రాముది ఒక డైలాగ్ ఉందబ్బా, 10 రూపాయలు పోయినాయని ఇల్లంతా ఎతికితే బంగారం దొరికిందట అనగానే రీతుండి ఏంటి ఏమన్నాడని చెప్పి దివ్య అంటది. దానికి మీనింగ్ ఏంటి అని అంటది. అనగానే రీతుకి ఓహో ఇప్పుడు పాలు పోయినాయని ఎతుకుతుంటే మనకి రెబల్ దొరుకుతాడంటావా అంటది. ఎస్ రీతు చౌదరి నిజంగానే కరెక్ట్గానే ఇన్నది, కరెక్ట్గానే కనిపెట్టింది, కరెక్ట్గానే ఆలోచించింది, కరెక్ట్గానే పని పట్టింది, దొంగల్ని బయట పెట్టింది, రెబల్స్ని దొరకబట్టించింది రీతు చౌదరి. సో దొరకబట్టించినందుకు గాను వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి ఫసక్. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎవరిది? దివ్య అండ్ సుమన్ అన్నది. వీళ్ళు టాస్కులు కరెక్ట్గా ఆడుకుని ఉంటే భలే ఉండేది. టాస్కులలో ఫస్ట్ టాస్క్ మొదలయ్యే ముందే వీళ్ళ టీంలో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అయిన కళ్యాణ్ని పీకేసి పక్కకు వారేసారు. వీళ్ళు ఆ టాస్క్లో ఓడిపోయారు. దివ్యానికితే చేయలేకపోయింది. అదే టాస్క్లో మనోడు ఉంటే చేసేటోడేమో, వర్కౌట్ అయ్యేదేమో, ఇంకా ముందు పోయేటోళ్ళేమో. కళ్యాణ్ని తీసేసి కళ్యాణ్ గట్టిగా ఆడతాడు మన టీం నుంచి, మళ్ళీ కంటెండర్ రేస్లో మనకు గట్టి పోటీ ఉంటుంది కాబట్టి మనం తీసేద్దామని చెప్పి తీసేసింది. స్పేస్ దొరకదేమో అని చెప్పి తీసేసి ఉండొచ్చు మ్యాక్సిమం. అలానే అటువంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే భరణి అని ఫస్ట్ లేపింది కూర్చోబెట్టింది, లేదా ఆయన కాదు ఆయన అవుట్ కాలేదని చెప్పి కళ్యాణ్, గౌరవ్, రీతు వీళ్ళు ముగ్గురు అవుట్ అయ్యారని చెప్పింది. నాకు అక్కడనే నచ్చలేదు, సింపుల్గా ఆయన పక్క చెప్పింది. ఎందుకంటే ఈ ముగ్గురిట్లలో అంటే ఎవరినైతే నువ్వు లేపి కూర్చుని పెడతావు వాళ్ళలోంచి ఒకరిని తీసేయాలని బిగ్ బాస్ మా రూల్ పెట్టింది కాబట్టి భరణి అన్న లేపి కూర్చుని పెడితే ఆయన తీసేయాల్సి వస్తుందని చెప్పి భరణి అన్న సైలెంట్గా సైడ్ చేసి కళ్యాణ్ని అదేందో అంటే మన టీంలో ఒకరిని తీసేస్తే మన టీంలో మనం తీసేసుకోం కదా అని మన మీద అనుమానం రాదు కదా అని చెప్పి అనుకుని ఉండొచ్చు, ఇంకేదన్నా అనుకుని ఉండొచ్చు. మన దానిలో టఫెస్ట్ కాంపిటీషన్ మనకు ఖచ్చితంగా కాంపిటీషన్గా వస్తాడని చెప్పి తీసేసి ఉండొచ్చు. సో ఈ అన్నిటి మీదకి వెళ్ళి అయితే వాళ్ళ టీంకి వాళ్ళు పొడుచుకున్నట్టే, ఏం లేదు. మన వేలుతో మనమే కన్నునే పొడుచుకున్నట్టు, మన చెట్టు మీద మనం కూర్చున్న చెట్టు కొమ్మనే మనం నరుక్కున్నట్టుగా వాళ్ళ టీంని వాళ్ళని బదనాం చేసుకున్నారు. వాళ్ళ టీంలో ఒక పవర్ఫుల్ కంటెస్టెంట్ని పక్క పంపించి, అంటే గేమరు బాగా ఆడతాడు, ఫిజికల్ టాస్క్లో మంచి పర్ఫార్మర్ని తీసేసుకోవడం వల్ల ఏమైంది, బిస్కెట్ అయింది. వాళ్ళ టీం గేమ్ ఆడలేదు, గేమ్లో ఓడిపోయింది. ఆ తర్వాత గేమ్లో ఏమన్నా దివ్యానికితే గెలిచిందంటే అందులో లేదు, ఆ తర్వాత ఏమైనా గెలిచిందంటే అందులో లేదు. 3 గేమ్లలో కూడా బిస్కెట్. అవి పైకి వెళ్ళి సెకండ్ టాస్క్ వరకు ఇక్కడ దొంగ దొరికిపోవడం వల్ల దివ్య నిఖిత అవుట్ ఆఫ్ ద రేస్, సుమనన్న అవుట్ ఆఫ్ ద రేస్, వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దీంతో పాటుగా వీళ్ళ టీంలో గేమ్లలో రాలేదు, ఇటు కంటెండర్షిప్లో రాకుండా పోయింది. మొత్తానికి సీక్రెట్ టాస్క్లో నేను గెలిస్తే చాలు ఆటోమేటిక్గా నేను కంటెండర్ని అయితే అని అనుకున్న భ్రమ కాస్త తొలగిపోయింది బికాజ్ ఆఫ్ రీతు చౌదరి. సరే, మనకి సెకండ్ టాస్క్లో గౌరవ్ వర్సెస్ రీతు పంచాయతీ జరుగుతుంది. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రీతు చౌదరి నెక్స్ట్ రెబల్ అయింది, అందువల్ల తను రెబల్ కాబట్టి పంచాయతీ పెట్టుకుంటుందా అంటే ఒక టాస్క్ ఇచ్చింది, సీక్రెట్ టాస్క్ బిగ్ బాస్ మావ రీతుకి ఎవరితోటన్నా గట్టి పంచాయతీ పెట్టుకోవాలని. దానిలో భాగంగా గౌరవ్తో పంచాయతీ అవుతుందా లేదంటే ఈ కిచెన్ పంచాయతీ, ఎందుకంటే ఆయన ఎవరు రెస్పాన్సిబుల్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి అడగడము. నిన్ను వాష్రూమ్లో వేస్తున్నా, తనుజ కుకింగ్లోకి వస్తాను ఇంట్రెస్ట్ చూపించింది. మళ్ళీ తనుజ ఫ్యాన్స్ బీ అలర్ట్, తనుజ కుకింగ్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించింది. నేను చపాతీ ఆలుగడ్డ చేస్తాను, మీ అందరు తినడానికి ఇష్టమైనా నేను చేస్తాను, మీ అందరికి ఓకే అని. మళ్ళీ సాయంత్రం కాగానే నేను లెమన్ టీ పెడతా, మీరు అంటే పాలు లేవు కదా, లెమన్ టీ పెడతా, మీ అందరికి ఎవరెవరికి తాగడానికి ఇంట్రెస్ట్ ఉంది నాతో వస్తారా మీరు నాతో వస్తారా, మీకోసం నేను లెమన్ టీ పెట్టే ఇస్తాలే అని చెప్పి నీతో వస్తాలే అనుకుంటే ఇమాన్యుల్ నీతో వస్తాలే నా ప్రాణం అంతా ఇలాంటి డైలాగ్లో కొట్టిండు. జీవితాంతం నీతో వస్తా, ఒక 5 నిమిషాలు అయింది, నీకోసం జీవితాంతం వస్తా, నాకు టీ పెట్టి ఇస్తా అంటే అని డైలాగులు కొట్టిండు. ఓవరాల్గా ఏమైందంటే
టీ పెట్టడం కోసం కూడా తను రెడీ అయిపోయింది. అంటే మళ్ళీ కిచెన్లోకి రావాలని అంత ఉబలాటంగా ఉంది, ఆరాటంగా ఉంది, ఆతృతగా ఉంది. ఈగర్లీ వెయిటింగ్ తనుజ. ఎందుకంటే వాష్రూమ్ చేస్తే పంచాయతీలు జరిగాయి, వాష్రూమ్ చేస్తే తన చుట్టూ స్టోరీ తిప్పలేదు. అదే కిచెన్లో ఉంటే తన చుట్టూ స్టోరీ తిప్పొచ్చు. ఒక గేమర్ లక్షణం. అబ్బా తనుజ ఫ్యాన్స్ మీరు హట్గా కుర్రి, తనుజ ఫ్యాన్స్ అనుకుంటారు అరే తనుజని టార్గెట్ చేసినాను. కాదు, అదొక గేమర్ లక్షణం. ఏంటంటే అక్కడ ఉంటే లొల్లులు పంచాయతీలు అయితేనే హైలైట్ అవుతుంది, లేదంటే కాదు. అది ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఆమె మళ్ళీ కిచెన్లోకి రావడానికి చూపిస్తుంది, ఒక ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దాంతోపాటుగా కిచెన్ టీంలో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తనుజ కిచెన్లోకి రావాలని రా 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 కిచెన్లోకి రా రా, పంచాయతీలు లేవు, నువ్వు వస్తే ఉంటాయి అని పిలుస్తున్నారు. ఎందుకంటే కిచెన్లో చేసే వాళ్ళల్లో యాక్టివ్గా చేసేవాళ్ళు అండ్ కిచెన్లో చేసే వాళ్ళలో వంట వచ్చిన వాళ్ళు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు గౌరవ్కి వంట రాదు, ఉన్నా వేస్ట్. రాము 100% వంట చేసేటోడు కాదు, ఉన్నా వేస్ట్. డిమాండ్ పవన్ చేయగలుగుతాడు. డిమాండ్ పవన్కి సంజనాక ఫుల్ సపోర్ట్ చేస్తుందంటే లేదు. నా పక్కన ఎవరైనా కూర్చొని నాతో ముచ్చట పెడితే నేను కటింగ్ చేస్తే లేదంటే చేయనంటుంది. ఇలాంటివి ఉన్నాయి. స్లోగా చేస్తుంది. ఓ రోజు నాకు నర్వస్ ఉంది నేను చేయలేనంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో వాళ్ళకి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే కిచెన్ మెంబర్ కావాలి, అది కూడా వంట వచ్చిన పర్సన్ కావాలి. దివ్యనికితకేమో ఈ మీద ఈ సీక్రెట్ టాస్క్లు అవి ఉండడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కిచెన్లో హెల్ప్ చేస్తలేదు. ఎన్నిటి మీదకి వెళ్ళి తనుజని రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తనుజ వెళ్ళడానికి ఈమె ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఓవరాల్గా కిచెన్లోకి నేను వెళ్తా అని తనుజ అంటుంది. సో దట్స్ అ మ్యాటర్. అందుకే కిచెన్లోకి తను వెళ్ళడానికి చూపిస్తూ ఉంది. ఇక్కడ ఇన్ ద మీన్ వైల్ కిచెన్ టీంలో నుంచి ఒకరిని తీసేసి వాష్రూమ్లో పడేయాలి అనే కాన్సెప్ట్ దివ్యనికిత ఉంది. ఎందుకంటే వంట వచ్చిన వాళ్ళని కిచెన్లో పెట్టుకుంటే వంట రాని వాళ్ళని వాష్రూమ్లోకి పంపిస్తే సుకూన్సే ఉంటుంది, ప్రశాంతంగా మనకు తొందరగా వంట అవుతుంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం అనుకుంటా తొందరగా కాలేదు అని ఒక పాయింట్ వచ్చింది, నిన్న మధ్యాహ్నం పొద్దున. సో ఈ అన్నిటి మీదకి వెళ్ళి దివ్యనికిత ఆలోచించే తప్పు కాదు. ఇందులో భాగంగా రీతు చౌదరికి అండ్ గౌరవ్కి పంచాయతీ అయింది. దీంతో పాటుగా ఈరోజు నైట్ కానీ రేపటి ఎపిసోడ్లో కానీ చూపిస్తారు కావచ్చు, రీతు చౌదరికి తనుజకి గట్టి వార్ అవుతుంది, గట్టి పంచాయతీ అవుతుంది. బికాస్ ఆఫ్ బిగ్ బాస్ మామ పంచాయతీ పెట్టుకో, సీక్రెట్ టాస్క్ అదే అని చెప్పిండు కాబట్టి పంచాయతీ పెట్టుకుందామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజతోటి తనకి మంచి బాండింగ్, నెక్స్ట్ లెవెల్ బాండింగ్ ఉంది, క్లోజ్నెస్ ఉంది. కావాలని పంచాయతీ పెట్టుకున్నట్టే, లేదంటే పంచాయతీ పెట్టుకోదు. కానీ దీనికి రీజన్ ఉంది. ఎందుకంటే డిమాండ్ పవన్ని అందరూ కలిసి అన్యాయంగా తీసేసినందుకు చాలా బాధపడ్డది. ఆ బాధలో భాగంగా అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తీసేస్తున్నాం అని చెప్పి తీసేయడంతో బాధపడ్డది. బాధలో భాగంగా వాళ్ళ టీం మెంబర్ కాబట్టి అండ్ తనకు బాగా క్లోజ్ కాబట్టి వాడు నా వాడు లేదు మా వాడు అని చెప్పి తీసేసారు వీళ్ళు అని చెప్పి తీసేయడంతో ఈమె హట్ అయింది, గొడవ పెట్టుకుంది. సో ఏదో ఒక రీజన్ మొత్తానికైతే గొడవ అయితే అయింది. గొడవ అవ్వడం వల్ల రీతు సీక్రెట్ టాస్క్లో సక్సెస్ అయింది. రైట్. రీత్ అంటే రెబలేరా, రెబల్ అంటే రీతేరా అన్నమాట. బాగానే చేస్తుంది, మంచి యాక్టివ్ పర్ఫార్మర్. సో నెక్స్ట్ దొరికిపోద్దేమో, ఆ యాక్టివ్నెస్లోనే దొరికిపోద్ది. ఎందుకంటే ఈమె ప్రాంకులు చేసేటప్పుడు నవ్వుతుంది ఈమెకి. అవును, అంటే యాక్టింగ్లో లీనమైపోయి చాలా చాలా న్యాచురల్ యాక్టింగ్ చేయదు, సడన్గా నవ్వేస్తుంది. సో నవ్వడం వల్ల దొరికిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సరే, ఇవి అప్డేట్స్. అండ్ ఇక మనకి అప్డేట్స్లో భాగంగా ఆల్రెడీ సంజన అక్క నిన్ననే ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి పక్కకి వెళ్ళిపోయింది, ఆమె లేదు. అండ్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే మన కళ్యాణి తీసేసారు. దివ్యనికిత వాళ్ళు కళ్యాణి తీసేసారు కాబట్టి ఆయన లేడు. డిమాండ్ పవన్ని హౌస్ అంతా కలిసి తీసేసారు. పోటు దగా మోసం అందరూ కలిసి యాక్టివ్ మెంబరు, స్ట్రాంగ్ మెంబరు అతను ఉంటే మా క్యాప్టెన్సీ కష్టం అని చెప్పి తనని తీసేసారు. అండ్ ఆల్రెడీ 2 సార్లు క్యాప్టెన్ అయ్యింది కాబట్టి తీసేసారు. ఇక 3వ పర్సన్ ఏదో 1, 2, 3 అయిపోయారు కదా, 3 వెళ్ళిపోయారు. ఇక 4వ పర్సన్ వచ్చేసి నిఖిల్ నాయర్ని దివ్యనికిత వాళ్ళు టెట్రా ప్యాక్ల విషయంలోకి వెళ్ళి తీసేసినట్టుగా ఇన్ఫర్మేషన్. మేబీ అదే అయి ఉంటుంది. నిఖిల్ తీసేసారు క్యాప్టెన్సీ రేస్ నుంచి, అతను వెళ్ళాడు. ఆ తర్వాత దివ్యనికిత, సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరూ సీక్రెట్ టాస్క్లో ఫెయిల్ అయ్యి దొరికిపోవడం వల్ల వాళ్ళిద్దరిని తీసేసారు. సో వీళ్ళు లేరు. ఆ తర్వాత సాయిని మరి నెక్స్ట్ రీతు చౌదరి సీక్రెట్ టాస్క్ ఫినిష్ అవ్వడం వల్ల సాయిని అవుట్ చేసినట్టు ఉంది అని నేను అనుకుంటున్నా. టోటల్గా సాయి గుళ్ళాడు. ఇప్పటికీ మనకి 1, 2, 3, 4, 5, 6, 7 అయిపోయారు టాస్క్ నుంచి ఫస్ట్. ఇంకా మిగిలిన వాళ్ళు 6 ఉన్నారు. మనం మొత్తం టోటల్ 13 మంది కదా, అందులో 6 ఉన్నారు. 1 భరణి అన్న, 2 రీతు చౌదరి, 3 తనుజ, 4 ఇమాన్యుల్, 5 రాము రాథోడ్, 6 గౌరవ్. సో వీళ్ళందరూ కూడా క్యాప్టెన్సీ రేస్కి రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకేముంది, ఇక ఓటింగ్ పోల్ గురించి చూద్దాం. ఓటింగ్ పోల్లో లిటరల్లీ రాము రాథోడ్ డేంజర్ జోన్కి దగ్గరగా వచ్చేసిండు. ఈవెన్ ఈక్వల్ టు సాయి. ఎస్, శ్రీనివాస్ సాయికి
అండ్ రాము రాథోడ్కి పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ లేదు. ఇద్దరు డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఒకవేళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ రాము అయితే ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సాయి అయితే కనుక ఓటేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ రాము రాథోడ్ లిటరల్లీ నేను హోమ్ సిక్కు నేను వెళ్ళిపోతా అన్నట్టుగానే బిహేవ్ చేస్తుండు. అందుకే ఆర్గ్యుమెంట్లు కూడా చేస్తలేడు, అందుకే పర్ఫార్మెన్స్ కూడా ఇస్తలేడు. నేను ఇట్నే కూర్చుంటా, సేవ్ అయితే ఉంటా, లేదంటే వెళ్ళిపోతా అంతే. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, షో మీద ఇంట్రెస్ట్ ఎప్పుడో తగ్గిపోయింది. సో తెలిసిపోతుంది అది. అండ్ ఇంకోటి మనోడు ప్రతిసారి కూడా నేను నీకోసం ఆడుతున్నాను తను, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా ఆడతాడు. అట్లా కాదురా, ఆడాలి అని. హోమ్ సిక్ అనే పదం అయితే వినబడుతుంది ఆయన నోటి నుంచి కూడా. ఆయనది పెద్ద కాందానట. అసలు ఆయనే అనుకున్నట్టుగా అయితే అసలు పెద్ద కాందాన వస్తుంది నాకు హౌస్లోకి అని అన్నాడు. ఐ మీన్ వాళ్ళకి టోటల్ ఉమ్మడి కుటుంబం, లేదంటే అందరూ కలిసిమెలిసి ఉండే కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబం మొత్తం కూడా హౌస్లోకి వస్తుంది అని అంటాడు. వస్తే బాగుంటుంది. ఇది యాక్చువల్గా కన్నడ బిగ్ బాస్లో జరిగింది. కన్నడ బిగ్ బాస్లో హనుమంతు అనే విన్నర్ కంటెస్టెంట్, యాక్చువల్ విన్నర్ అయింది ఆయన పోయిన సీజన్లో. హనుమంతు ఫ్యామిలీ వస్తుంది. హనుమంతు ఫ్యామిలీనా, హనుమంతుదేనా ఇంకెవరితో ఫ్యామిలీ వస్తుందా బా? హనుమంతుడు కాదు అనుకుంటే ఎవరితో ఫ్యామిలీ అబ్బా? తమిళ్ బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్ నాకు కరెక్ట్గా స్ట్రైక్ అయితే లేదబ్బా. 30 మంది వస్తారబ్బా ఫ్యామిలీ మెంబర్స్ అని. 30 మంది వస్తారు ఫ్యామిలీ డే నాడు. మామూలు ఉండదు, రచ్చ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైనా జరిగే అందుకైనా ఉంచుతారేమో అని నేను అనుకుంటున్నా, తెలియదు. అట్లాంటిది ఒకటి రీక్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఆ హౌస్లో అది బాగా క్లిక్ అయింది కాబట్టి ఇక్కడ కూడా అది ట్రై చేసి ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తారు. రైట్, నెక్స్ట్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు కదా. ఇక సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళల్లో, సేఫ్ జోన్లో అంటే వీళ్ళకంటే కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు, అసలు టాప్లో ఉన్న వాళ్ళు ఎవరు తెలిసిందే. టాప్లో ఉన్న వాళ్ళు మారతలేరబ్బా. తెలుగు బిగ్ బాస్లో టీ ఫర్ తనుజ, టీ ఫర్ తెలుగు బిగ్ బాస్లో టాప్లో టీ ఫర్ టాప్, మొత్తం ట్రిపుల్ టీ అన్నట్టు. టీ ఫర్ టాపు, టీ ఫర్ తెలుగు, టీ ఫర్ తనుజ. టాప్లో తనుజ మాత్రమే ఉంది. ఎస్, ఇదే హైలైట్. టీ ఫర్ టాపు, టీ ఫర్ తెలుగు, టీ ఫర్ తనుజ టాప్లో 34% తోటి ఉంది. నియర్ బై తన 34% అంటే మామూలు ముచ్చరు కదా, చాలా గట్టి ఓటింగ్ పడుతుంది, హైయెస్ట్ ఓటింగ్ పడుతుంది. ఇక నెక్స్ట్ ప్లేస్లో ఉంది టీ ఫర్ తెలుగు, టీ ఫర్ టాపు, కే ఫర్ కళ్యాణ్. ఎస్, కళ్యాణ్కి సెకండ్ ప్లేస్ ఉంది, 21% ఉంది. సో కే ఫర్ కళ్యాణ్ 21%. సో ఈ లెక్కన ఏంటంటే తెలుగు బిగ్ బాస్ టైటిల్ని కొట్టబోతుంది తనుజ అని గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం ఒకటేగా చూసింది, లాస్ట్ వీక్, పోయిన వీక్, అంతపోయిన వీక్ ఎన్నిసార్లు తనుజ నామినేషన్లు ఉంటే అన్నిసార్లు తనుజ టాప్లోనే కనబడ్డది. కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో కనబడతాడు. కానీ ఇమాన్యుల్ ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు కాబట్టి సెకండ్ ప్లేస్ని మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేము. ఫస్ట్ ప్లేస్ని మనం కన్ఫామ్గా చెప్పేటట్టుగా ఉంది. ఒక్కసారి ఇమాన్యుల్ వచ్చి తనుజ వచ్చి ఇద్దరు కూడా నామినేషన్లో ఉంటే అప్పుడు మనం లెక్క కరెక్ట్గా చెప్పగలుగుతాం. అప్పటిదాకా అయితే తనుజానే టాపు, నెంబర్ 1, కళ్యాణే సెకండ్ ప్లేస్. సో ఇక ఆ తర్వాత ఎవరు వచ్చినా కానీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎవరిని పంచుకోవాల్సిందే. సో బర్నీ అన్న నిన్న లీస్ట్లో ఉన్నాడు. రాము రాథోడ్కి బర్నీ అన్నకి ఓట్ డిఫరెన్స్ జస్ట్ 1%, 2% ఉండే. కానీ ఈరోజు చూస్తుంటే సంజనాక్కకి బర్నీ అన్నకి ఈక్వల్ ఓటింగ్ షేర్ ఉంది, 13% ఓటింగ్ షేర్ ఉంది. ఇద్దరికి ఈక్వల్గా పడుతుంది. నిన్నటిదాకా మాత్రం బర్నీ అన్నకి లీస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉంటే సంజనక్క ఫస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉండే. సంజనక్క థర్డ్ ప్లేస్ నుంచి ఇద్దరు కూడా థర్డ్ ప్లేస్లోకి వచ్చేసారు అనుకోరు. ఇక ఇద్దరికి చెరో 13% ఓటింగ్ ఉంది. అంటే నేను చెప్పేది పర్టికులర్గా ఇంత 34 అంటే 34, 32 అంటే 32, 21 అంటే 21 కాదు. పాయింట్లలో చేంజెస్ కూడా ఉంటాయి. కొన్ని పోల్స్లో రకరకాలుగా ఉంటుంది. కొన్ని పోల్స్లో ఇప్పుడు రాముకి 7% ఉంటుంది, బర్నీ అన్నకి 8% ఉంటుంది. కొన్ని పోల్స్లో సంజనాక్కకి 12% ఉంటుంది, బర్నీ అన్నకి 13% ఉంటుంది. కొన్ని పోల్స్లో సంజనాక్క 13% ఉంటుంది, బర్నీ అన్నకి 14% ఉంటుంది. ఇట్లా రకరకాలుగా కింద మీద కింద జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటే చాలా పోల్స్లో ఈ పొజిషన్లలో కనబడుతున్నాం మనకి. నెక్స్ట్ సుమన్ అన్నకి ఒక 10% ఓటింగ్ తోటి 5th ప్లేస్కి వచ్చింది. యాక్చువల్లీ నిన్న సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అన్ని పోల్స్లో. ఇప్పుడు 5th ప్లేస్కి వచ్చిండు. అది ఏదన్నా అనుకోవచ్చు అబ్బా, అంటే చాలు అనుకుంటుండొచ్చు జనాలు. అంటే సుమన్ అన్నకి కావాల్సినంత, అంటే షోకి ఇన్కమ్ అనేది ఉంది కదా, ప్రతి వారం కూడా ఇంత పేమెంట్ అనేది వస్తుంది. సుమన్ అన్న మీద అభిమానంతో సుమన్ అన్న 4 రోజులు ఉంటే, ఎక్కువ వారాలు ఉంటే ఆయనకు 4 రూపాయలు వస్తాయి. పాపం మనం అభిమానించిన కామెడియన్ ఈ మధ్యకాలంలో సినిమాలలో వస్తారు, మంచి మన అభిమాన కామెడియన్ నటుడు, హాస్య నటుడు కాబట్టి ఆయన ఎక్కువ రోజులు ఉంటే ఆయనకే హ్యాపీ, ఆయనకి 4 రూపాయలు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా ఓటేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళ గురించి చెప్తున్నా. అట్లా అన్నారు. మన ఫేవరెట్ కమెడియన్, మన చిన్నప్పుడు చూసిన కమెడియన్ ఆయన వచ్చిండు, ఆయన ఇన్ని రోజులు లైమ్ లైట్లో లేడు కాబట్టి ఆయన వచ్చిండు, ఎక్కువ వారాలు ఉంటే ఆయన ఎక్కువ సంపాదించుకోగలుగుతాడు అన్న ప్రేమతో ఓటేస్తున్నామన్నా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో తప్పు పట్టలేం, అదొక ప్రేమ, అదొక అభిమానం. సో సుమన్ అన్న మీద అభిమానం ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ సీజన్లో ఉన్నా లేదంటే బయట ఉన్నా కానీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సీజన్కి తన సేవలు సరిపోతాయి ఓకే అన్న సెన్స్ కూడా వచ్చిండొచ్చు జనాలకి. ఎందుకంటే నిన్న సీక్రెట్ టాస్క్లో కూడా ఆయన ఏం చేయలేకపోయాడు. సీక్రెట్ టాస్క్ ఇచ్చినాక కూడా సైలెంట్గానే ఉన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సింపుల్గా దివ్యానికి తెగించి పంపించి కలిసి జయించేటప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు.
టోటల్గా దివ్యనికితని నడిపించింది, కూర్చుండబెట్టినా, నిల్చునబెట్టినా, రీప్లేస్ చేసుకున్నా, ఏది చేసినా ఆమెనే చేసుకుంది. పాల దొంగతనంలో కూడా కంప్లీట్ పాత్ర ఆమెదే. జస్ట్ ఆయనను పెట్టుకొని నడిపించింది, నువ్వు పాలు తాగు అని కింద కూర్చోమని. పైన డ్రామా చేసింది. పైన డ్రామా చేయడం వల్లనే కింద వర్క్ అయింది, లేదంటే సుమనన్న దొరికిపెట్టాడు. ఆ తర్వాత కూడా అందరూ పడుకున్నాక లేపి ఆ పాలు డబ్బాలు తీసుకుపోయి లోపల పెట్టేసేపో అంటే ఆయన పోయి పెట్టిండు. సో ఇది జరిగింది. కాబట్టి ఓవరాల్గా చూస్తుంటే సుమనన్న కంటే దివ్యనికితనే టాస్క్లో గట్టిగా ఆడిందని అర్థం. అండ్ ఏ టాస్క్లో కూడా తన నుంచి పర్ఫార్మెన్స్ లేదు. అండ్ నామినేషన్లో కూడా పాయింట్స్ ఏం పెట్టాడు. సింపుల్గా ఆయన ఏం చేస్తే దాన్ని హైలైట్ చేసుకోవడానికి స్టార్ మా కూడా ప్రయత్నం చేస్తుంది. అదే బొమ్మ పట్టుకుంటే టెడ్డీ బొమ్మది ఒక పోస్టర్ వేసి నేను స్టోరీ పెట్టాను కదా ఇన్స్టాగ్రామ్లో. స్టోరీలో ఏం పెట్టిరు, టెడ్డీ సినిమా ఉంటుంది, టెడ్డీ సినిమాలో టెడ్డీ పట్టుకొని కూర్చున్న హీరో టెడ్డీ పక్కన కూర్చుంటారు కదా, సేమ్ అదే పోస్టర్ కింద పెట్టి పైన సుమనన్న బొమ్మ పట్టుకొని ఉన్నది పెట్టి సేమ్ టు సేమ్ ఉంది కదా, నాకే అలా అనిపిస్తుందా నీకు కూడా అనిపిస్తుందా అని కొంచెం హైలైట్ చేయడానికి. అండ్ ఆయన నామినేషన్లలో నాకు రీజన్స్ ఏం లేవమ్మా, నేను నా వల్లనే నువ్వు నామినేషన్లోకి వచ్చేటట్టున్నావు, నేను అనవసరంగా స్లోగా పరిగెత్తిన, నా పర్సనాలిటీ ఇంతే, నేను పరిగెత్తలేను, నేను వీక్, నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అని ఏడిచిండు. ఏడవగానే అక్కడ వేసి ఆయన ఏడుస్తుంటే నా కాళ్ళలో ఎందుకు నీళ్ళు వస్తున్నారా అని చెప్పి ఒక మీమ్ వేసి అట్లా ఆ టైప్లో లేపుకోవాల్సిందే తప్ప పర్ఫార్మెన్స్ నుంచి కాదు. అంటే అఫ్కోర్స్ తెలుగు బిగ్ బాస్ అంటేనే సింపతికి పెట్టింది పేరు. సింపతి అనేది బాగా వర్కౌట్ అయితే సింపతి వల్ల ఓట్లు పడతాయి. అట్నే ఇన్ని రోజుల నుంచి సుమనన్న సర్వైవ్ అవుతూ వస్తుంది కూడా అట్నే, అందులో పర్ఫార్మెన్స్ చూసి కాదు, సింపతి వల్ల. ఇప్పుడు తనుజ కూడా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇప్పుడు చూడు ఫైటర్ తనుజ అని చెప్పి మీమ్స్ వచ్చేసినాయి. ఫైటర్ తనుజ అని మీమ్స్ స్టార్ మా వేసింది, వాళ్ళ లేదంటే తనుజ ఫ్యాన్ పేజెస్ వేసినాయి, తనుజ పిఆర్ వాళ్ళు వేసారు ఫైటర్ తనుజ. యాక్చువల్ అక్కడ పెట్టిన పాయింట్స్లలో పెద్ద పాయింట్స్ ఏం లేవు. బేసిక్గా ఫైట్ చేసింది, గట్టిగా అరిచింది, కానీ పాయింట్స్ అవతలలో రైట్. కానీ ఈమె అరిచింది కాబట్టి ఈమె గ్రేట్, ఎందుకంటే తనుజకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈమె ఏం చెప్పినా ఈమె రైట్. ఎందుకంటే ఈమె చెప్పిన దానిలో తప్పులు ఉండి అవతలోడు చెప్పిన దానిలో రైట్ ఉన్నా కానీ ఈమె రైట్. ఎందుకంటే వాయిస్ ఎవరికి ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళదే రైట్, అంతే. రైట్ మాట్లాడు, రాంగ్ మాట్లాడు. ఒరేయ్ సూర్యుడు పడమర సైడే ఉదయిస్తాడు, ఎందుకంటే అది నేను పడమర అనుకున్నా కాబట్టి. ఒకవేళ నువ్వు తూర్పు అనుకుంటే తూర్పు, ఆ దిక్కునే నేను పేరు మార్చుకుని పిలుచుకుంటే తప్పేమవుతుంది అని అన్నది అనుకో. ఒకవేళ ఏం చెప్పిందిరా తనుజ ఈజ్ గ్రేట్, తనుజ భలే చెప్పిందిరా అసలు, ఫైటర్ తనుజరా అని అంటారు అంతే. ఎందుకంటే తనకు ఫ్యాన్స్ ఉన్నారు అంతే. ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే చాలు, బలం ఎక్కువ ఉంటే చాలు. సో ఫ్యాన్స్ ఉన్నారు, ఓట్లు వేస్తారు అంతే. ఆమె రైట్ అన్నా రాంగ్ మాట అన్నా రైట్ మాట అన్నా షీ ఈజ్ రైట్, దట్స్ ఇట్. సో ఇది ఓటింగ్ ఆర్డర్ అంతా. సో సుమనన్న కూడా డేంజర్ జోన్కి నియర్ బై ఉన్నాడు. ఒకవేళ సుమనన్న కల్ట్ మాస్ ఫ్యాన్స్, సుమనన్న మాస్రా, మా అన్న మాసరే అనేటోళ్ళు అంతా కూడా ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డేంజర్ జోన్కి కొంచెం బాగానే డిఫరెన్స్ ఉంది, కానీ లీస్ట్లో అయితే ఉన్నాడు. మరి వెళ్ళిపోయే కంటెస్టెంట్ లాగా లేకుండా వెళ్ళిపోయే కంటెస్టెంట్లు ఎవరైతే బాటమ్ 2 నిలబడేటోళ్ళు ఉన్నారో వాళ్ళకంటే బెటర్ ఓటింగ్తో ఉన్నాడు అంతే. ఇది మ్యాటరు. సో ఇది టోటల్గా సినారియో. ఇంకా ఇప్పటికే చాలా లెంత్ అయింది, ఇక్కడికి మనం క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఫ్యామిలీ వీక్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? అంతవరకు సెలవు, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.